అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజమే, అంతఃసౌందర్యం చాలా ముఖ్యం, కానీ ఇవాల్టి రోజుల్లో ఎప్పటికైనా సరే బాహ్య సౌందర్యం కూడా అంత ఇంపార్టెంట్ అని మనకు తెలిసిన విషయం. కనుక చర్మ సంరక్షణకి, చర్మానికి సంబంధించిన అనేక సమస్యలకి పరిష్కారాలు చూపిస్తూ బహుశా 30-40 వేల మంది పేషెంట్లని చూసి 16 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో యాక్నీ, విటిలిగో, హెయిర్ లాస్, ఇంకా యాంటీ ఏజింగ్ ఇలాంటి అనేక విభాగాల్లో డెర్మటాలజీ, కాస్మెటాలజీ ఈ రంగాలలో నిష్ణాతులై తన క్లినిక్లో ప్రముఖులకి, ప్రజలకి, సామాన్యులకి అందరికీ ఈక్వల్గా ప్యాకేజ్ సిస్టమ్ లేకుండా పర్సనల్ కేర్తో ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చారు మనందరికీ సుపరిచిత కాస్మెటిక్ అండ్ క్లినికల్ డెర్మటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్ డాక్టర్ మొనేతా నరేంద్రుల. వారితో మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ వారి ప్రయాణం గురించి కూడా తెలుసుకుందాం. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. వెల్కమ్ అండి. సో ఫస్ట్ మీరు, నాకు డెర్మటాలజిస్ట్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అందరికీ ఏదున్నా లేకపోయినా అర్జెంటుగా బాధ వచ్చినా, సంతోషం వచ్చినా అర్జెంటుగా చర్మానికి ఏదో చేయించుకోవాలి, ఇలాంటివి ఉంటాయి. సో హౌ ఇస్ యువర్ జర్నీ సో ఫార్ అండి? 16 సంవత్సరాల ప్రయాణంలో చాలా కాన్ఫిడెంట్ మీరు యాజ్ అ డాక్టర్. యాజ్ అ డాక్టర్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. చిన్నగానే స్టార్ట్ చేశాను. లక్కీగా బికాస్ ఆఫ్ మై అప్రోచ్, నా కౌన్సిలింగ్ విధానము అండ్ యాంటీ ప్యాకేజ్ సిస్టమ్ వల్ల. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఒక 500-400 ప్రాక్టీస్తో స్టార్ట్ చేశాను. 400 మై కన్సల్టేషన్ స్టార్టెడ్. నౌ ఐ ఎండెడ్ విత్ 800 రూపీస్ ఓన్లీ, ఈవెన్ ఇన్ స్పైట్ ఆఫ్ మాదాపూర్లో ఉన్నా కూడా. సో ఐ వాల్యూ యువర్ మనీ, ఓకే, ఐ వాల్యూ యువర్ టైం. ఓకే, ఇక్కడ మనీ కన్నా మనీ కన్నా ఎక్కువ టైం చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఫాస్ట్గా ట్రీట్మెంట్స్ అవ్వవు. యాక్నీ వచ్చాయి, రేపటికల్లా యాక్నీ తగ్గాలి, ఎల్లుండి కల్లా హెయిర్ ఫాల్ తగ్గాలి, తగ్గవు. సో ఇక్కడ కౌన్సిలింగ్ అండ్ ఎంత మెడిసిన్స్, ఎంత టాబ్లెట్స్ ఎంత వాడినా కూడా ఓకే, మెంటల్ మైండ్ ప్రెషర్ చాలా, అంటే స్ట్రెస్ మెయింటెనెన్స్. సో ఐఎమ్ ఏ ఆర్డెంట్ ఫాలో ఆఫ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. సో ఐ రెగ్యులర్లీ టు సుదర్శన్ క్రియ అండ్ మెడిటేషన్, ప్రాణాయామ. సో ఐ ఫాలో దట్ రూల్. ఓకే, సో ఇంటర్నల్ పీస్ ఉంటేనే ఎక్స్టర్నల్గా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, ఫేస్లో గ్లో అయినా వస్తుంది, సోరియాసిస్ అనేది తగ్గుతుంది, విట్లిగో అయినా తగ్గుతుంది. ఓకే, ఎందుకంటే సోరియాసిస్ సచ్ ఏ బ్యాడ్ కండిషన్. ఓకే, అండ్ విట్లిగో ఇస్ సచ్ ఏ బ్యాడ్ కండిషన్, దే లీడ్ టు డిప్రెషన్. ఓకే, సో ఇలాంటి వాటికి ఐ హ్యావ్ టు బి కూల్ అండ్ కంఫర్టబుల్. ఓకే, నేను కూల్గా ఉండి పేషెంట్ని కూల్ చేస్తేనే నేను ట్రీట్మెంట్ చేస్తాను. సో నా ఆర్ట్ ఏంటంటే కౌన్సిలింగ్ తో ఫస్ట్ వాళ్ళని సగం తగ్గిపోతుందని భరోసా ఇచ్చేస్తారు. 100%. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారో, నవ్వుతూ ఉండగలుగుతారో, సగం ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ అవుతుంది. మీకు ఆ విషయం తెలుసు కదా. మీరు వచ్చి రాగానే ఒక ఏం చెప్పాలి, ఒక మంచి జల్లు, ఈ వేసవి కాలంలో మంచి వర్షం కురిసినట్టు హాయిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా ఉంది. కానీ అసలు మీరు ఈ రంగం ఎంచుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే అందరూ కాస్మెటాలజీ, డెర్మటాలజీ ఈజీ అనుకుంటారు, బట్ యాక్చువల్లీ చాలా ఛాలెంజింగ్ ఫీల్డ్ ఇది. చాలా ఛాలెంజింగ్. అంటే మిగతావన్నీ చెప్పుకుంటే తెలుస్తాయి, మావి చెప్పకుండానే తెలిసిపోతాయి. ఎక్కడికి వెళ్ళావు, ఏ డాక్టర్ చూస్తున్నారు, సో ఇమీడియట్గా చేంజెస్ తీసుకురావాలి. అయితే నేను అనుకోని ఈ డెర్మటాలజీ తీసుకోలేదండి. అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి నా పర్సనల్ హిస్టరీ కూడా. సో నేను ఎంబీబీఎస్ మమతా మెడికల్ కాలేజ్లో చేసినప్పుడు అవుట్ ఆఫ్ 14 సబ్జెక్ట్స్ ఐఎమ్ 10 గోల్డ్ మెడల్స్. ఓకే, సో నేను అసలు డెర్మటాలజీ తీసుకోవాలనుకోలేదు. బట్ సమ్ రీజన్స్ అన్ని విధాలుగా నన్ను డెర్మటాలజీ వైపు నడిపింది. సో నడిపినప్పుడు ఒకటే అనుకున్నా, ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా దాంట్లో నేను టాప్ మోస్ట్గా ఉండాలి అండ్ బెస్ట్ ఇవ్వాలి అని. అండ్ నేను వచ్చిన ఆ టైంలో కాస్మెటిక్ చాలా భూమిలో ఉంది. కెమికల్ పీల్స్ అని, లేజర్స్ అని, అప్పటిదాకా లేని భూమి అంతా ఈ 2011-12 ఆ టైంలో ఒక భూమిలో ఉంది. సో ఆ భూమిలోకి వచ్చినప్పుడు వాటిని కూడా మేము నేర్చుకొని బయటికి రావాలి కాబట్టి అదొక ఛాలెంజింగ్ గానే ఉండింది. ఎందుకంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ లాంటి కాలేజెస్ లో నో కాస్మెటిక్ ఇది. సో బయటకు వచ్చాక కాస్మెటిక్ మీద అవగాహన. ఇంకా చెప్పాలంటే నేర్చుకుంటూనే ట్రీట్మెంట్స్ చేసుకుంటూ వచ్చాం. వీ డిడ్ంట్ గో ఎనీవేర్ అవుట్ సైడ్ ఫర్ ఆల్ ఫెలోషిప్స్ అలా ఏం లేకుండా ఒక మిషన్ కొనుక్కోవటం, జాగ్రత్తగా దాని గురించి తెలుసుకోవటం, దాన్ని పేషెంట్స్ మీద ఇంప్లిమెంట్ చేయటం, దాని తర్వాత దాంతో స్టడీస్ అలానే పెట్టుకొచ్చాం కాబట్టి ఎక్కడ నేర్చుకొని బయటకు రాలి. అండ్ నాకు తెలిసి ఎవ్రీ డే ఇస్ ఎ లెర్నింగ్ అండ్ ఎవ్రీ పేషెంట్ ఇస్ ఎ కొత్త బుక్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ ప్రోటోకాల్. ఇప్పుడు వీళ్ళకి వాడినట్టుగా వాళ్ళకి వాడితే సరిపోదు, వాళ్ళకి తగ్గట్టుగా నేను వాడాలి. సో ఎవ్రీ పేషెంట్ ఒక కొత్త బుక్ లాగా అండ్ ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ లెర్నింగ్ కింద. అండ్ వీ అప్డేట్ అవర్ సెల్ఫ్ ఎవ్రీ డే. అండ్ లాస్ట్ వీక్ కూడా కొత్త బూస్టర్, స్కిన్ బూస్టర్ టెక్నిక్ వచ్చింది. వీ హ్యావ్ డన్ ఎ డిఫరెంట్ టెక్నిక్ ఆఫ్ స్కిన్ బూస్టర్ టు మై, అండ్ ఐ టీచ్ 20 డాక్టర్స్ కేమ్ టు మై క్లినిక్. సో ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ టు దట్ లెర్నింగ్ పార్ట్. క్లినికల్ ట్రయల్స్ ఏమైనా ఉంటే చెప్పండి. చాలా బాగుంది డాక్టర్ మొనేతా, వెరీ ఫ్యాసినేటింగ్ జర్నీ. అండ్ మీ ఎనర్జీనే ఐ థింక్ పేషెంట్లకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అయితే మీరు యాక్నీ కేసెస్, హెయిర్ లాస్ కేసెస్, ఇలా రకరకాల ఎల్పిపి లాంటి చాలా ఈ మధ్య ఎక్కువ చూస్తున్న కేసెస్ సాల్వ్ చేశారు. మోస్ట్ క్రిటికల్ కేస్ అంటే వాళ్ళు వచ్చి మీ దగ్గర అసలు గుర్తుపట్టలేని విధంగా డిప్రెషన్ లో ఉండి వాళ్ళని మీరు మార్చిన విధానం ఏదైనా ఒక కేసు చెప్పండి. అంటే అండి, సోరియాసిస్ రీసెంట్గా
1 month బ్యాక్ శ్రీశైలం నుంచి పెద్ద ఆయన వచ్చారు, 60 years old. బాడీ అంతా గ్యాప్ లేకుండా పొట్టు అండి, ఒక గ్యాప్ లేదు. 4 months నుంచి సమ్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సోరియాసిస్ కి. సో హీ డెంట్ రెస్పాండ్, ఇంకా అగ్రవేట్ అవుతుంది. ఓకే, విత్ ఇన్ 10 days ఎవ్రీథింగ్ గాన్. ఎలా అయిపోయింది? జస్ట్ సోరియాసిస్ మెడిసిన్ పెడితే చాలు. అంటే మెడిసిన్స్ ఐ కాంట్ టెల్ కాబట్టి ఐ కౌన్సిల్డ్ హిమ్, ఐ జస్ట్ సూతండి హిమ్, అంటే మీకు ఏం కాదు, ఇదేం ప్రాబ్లం కాదు, అడ్మిట్ కూడా నేను చెయ్యనండి, జస్ట్ ఈ టాబ్లెట్ వాడండి మీరు బాగుంటారని చెప్పి నేను క్రీమ్స్ ఇచ్చేసా. 15 రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోయి శ్రీశైలం నుంచి 6 వచ్చారు క్లినిక్ కి. ఓకే, ఇంత కుంకుమ ఇంత ప్రసాదాలు పట్టుకుని వచ్చారు. జస్ట్ 1 month బ్యాక్ జరిగిన ఇదనమాట. అందరు మళ్ళీ వాళ్ళు సో ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారంటే మళ్ళీ 24th May, మా ఏప్రిల్ 24th May మళ్ళీ వచ్చారు. మధ్యలో 2 సార్లు మోషన్స్ అయ్యే డాక్టర్ అని ఫోన్ చేస్తే నేను మళ్ళీ ఫాలో అప్ చేసి మోషన్స్ కి అడ్మిట్ అవ్వండి, ఫ్లూయిడ్స్ పెట్టించుకోండి. సో ఐ టేక్ పర్సనల్ కేర్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ పేషెంట్స్. యాక్చువల్ గా ఇది ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటామండి. ఫుల్ బాడీ గ్యాప్ లేకుండా పొట్టుగా వచ్చేస్తుంటుంది. దాన్ని కూడా అడ్మిషన్స్ లేకుండా కొంచెం జాగ్రత్తగా, సమ్మర్ కాబట్టి పెద్దవాళ్ళు కాబట్టి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అసలు సోరియాసిస్ కి ట్రీట్మెంట్ లేదు, ఇది జీవితాంతం భరించాల్సిందే, నా లైఫ్ ఇంతే అయిపోయింది అని మాత్రం పొరపాటును కూడా అనుకోవద్దు స్వప్న గారు. ఓకే, ఇట్స్ లైక్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, బతుకుతున్నారుగా. ఓకే, అలానే సోరియాసిస్ ఉంటుంది, కానీ దానివల్ల ఎఫెక్ట్ అవ్వకుండా, ఇచ్చింగ్ లేకుండా, పొట్టు పడకుండా, 10 మందికి తెలియకుండా హ్యాపీగా బతకొచ్చు. సో నాకు అలా 4,000 నుంచి 5,000 మంది సోరియాసిస్ పేషెంట్స్ ఉన్నారు. సో వాళ్ళందరినీ నేను పర్సనల్ కేర్, ఐ సీ ఆల్ దిస్ 3,000-4,000 పేషెంట్స్ ఎవ్రీ ఇయర్, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా నా దగ్గర రావాల్సిందే. సో అంత పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. డాక్టర్ మొనేత గారు, లాస్ట్ ఒక 15-20 years లో లైఫ్ బాగా మారిపోయింది. 100%. ఒక టైంలో బహుశా మీరు ఇంకా చాలా చిన్నవారు కాబట్టి, ఒక టైంలో ఇండియా హెల్దీగా ఉన్నట్టు మీకు గుర్తా? మీరు పుట్టిన తర్వాత హెల్దీ ఇండియా చూసారా మీరు? ఎందుకంటే ఇప్పుడు బాగా అన్హెల్దీగా మారిపోయింది. కారణాలు ఏంటంటారు? ఈ విధంగా చెప్తే అండి, అంటే మా చిన్నప్పుడు I'm 40+ నేను ఇప్పుడు. సో మా చిన్నప్పుడు చదువు, ఓకే, ఫుడ్ తినటం, ఆడుకోవటం, చదువుకోవటం, ఆ ఏజ్ అదే వరకు అయిపోయింది. ఓకే, సో టైంకి ఫుడ్ పడేది, టైంకి 9-10 కల్లా పడుకునే వాళ్ళం, ప్రశాంతంగా లైఫ్ గడిచిపోయేది. కాసేపు టీవీ అన్న ఎలిమెంట్ ఉండేది. ఓకే, బట్ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి కూడా, అంటే పుట్టిన పిల్లల నుంచి ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ కూడా కంటిన్యూస్ గా ఫోన్ స్మార్ట్ ఫోన్ లైఫ్ ని ఎంత పాజిటివ్ గా మార్చిందో అంత నెగిటివ్ గా కూడా మార్చిందండి. ఓకే, దీనివల్ల ఈ టీవీకి ఫోన్కి అతుకుపోవటం వల్ల, రాత్రిపూట సినిమాలు, సీరియల్స్, సిరీస్ ఇవి చూడటం వల్ల వర్క్ లైఫ్ కూడా ఎప్పుడైతే మనకి సాఫ్ట్వేర్ బూమ్ నడిచిందో ఆ టైంలో ఇవి ఎక్కువ అయిపోయి స్ట్రెస్ అన్నది చాలా మంది లైఫ్ లో ఎక్కువ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్కిన్, హెయిర్ పక్కన పెడితే చంటి పిల్లలు ఆటిజం, ఇట్ ఈస్ ఇన్ ద హై రేస్. ఐ థింక్ ఆటిజం ఎంత హైలో ఉందంటే ప్రెగ్నెంట్ లేడీస్ ప్రశాంతంగా పడుకోవట్లేదు 9 నెలలు. సో దీనివల్ల ఈ స్ట్రెస్ స్లీప్ మీద బాగా ఎఫెక్ట్ పడింది, ఫుడ్ మీద విపరీతంగా ఎఫెక్ట్ పడింది, అడల్ట్రేషన్ ఆఫ్ ద ఫుడ్ ఎక్కువ అయిపోయింది, అవుట్ సైడ్ ఈటింగ్ ఆఫ్ ద ఫుడ్ ఎక్కువ అయిపోయింది. మనం చిన్నప్పుడు అంతా ఎక్కడ ఇంట్లోనే తినేవాళ్ళం, 3 పూట్ల ఎప్పుడు ఒక్కసారి హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటాం చేసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటి, వారంలో 2-3 సార్లు కూడా బయట ఫుడ్ అంతా ఎంత కాదన్నా పామ్ ఆయిల్ వాడతారు, హోటల్ ఫుడ్ అంతా ఆయిల్స్ అన్ని తేడా ఉంటాయి. సో ఈ ఫుడ్ లో బాగా చేంజెస్ వచ్చి హెల్దీ డైట్ అనేది తగ్గిపోయింది, జంక్ పెరిగిపోయింది, జంక్ ఐటమ్స్ టూ మెనీ ఉన్నాయి. ఓకే, ఒకప్పుడు మనం పల్లి చిక్కి, నువ్వుల చిక్కి ఖచ్చితంగా డైట్లో వారంలో 2-3 సార్లు పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు పల్లి చిక్కి తినమంటే అబ్బా మంచిగా ఇంకేదైనా హెవీ జంక్ ఫుడ్ కావాలి. సో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ని బాగా డిస్టర్బ్ చేసేసాయండి. ఇంకా సిటీలో లైఫ్ స్టైల్ ఇంకా హారబుల్గా ఉందని చెప్పుకోవచ్చు కంపేర్టివ్గా. సో దిస్ ఈస్ ద రీజన్ మనకి డిసీజెస్ అన్ని ఇట్లా కోకోలలుగా బయటకు పడుతున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల, అడ్వాన్స్ అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ వల్ల అది కూడా తగ్గిస్తున్నాము. బట్ సమ్హౌ ఇది బ్యాలెన్స్ చేసుకోవాల్సిన విషయం. అసలు చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు. ఐ థింక్ అది కళ్ళ ముందే అలా మారుతూ చిన్న తప్పులన్నీ 10 తెచ్చి చేసుకుంటే అది పెద్ద తప్పు అయిపోయి చాలా లైఫ్ స్టైల్ మారిపోయింది, చాలా పెద్ద తప్పు అయిపోయింది. సో మరి మీ దృష్టిలో 100 ఏళ్ళు బ్రతకాలంటే అందరికి యంగా ఉండాలని కూడా ఉంది, మీరు అందులో యాంటీ ఏజింగ్ ఎక్స్పర్ట్ కూడాను. సో ఏమిటి చిట్కాలు చెప్పండి? ఫుడ్ లో ఉందంటే స్కిన్ అంతా ఫుడ్ అంటారు, ఫ్రూట్స్ తినేసే అంటారు. నిజంగా ఫ్రూట్స్ తింటే అది మెడనొప్పికి మందేస్తే మోకాలు నొప్పి వచ్చినట్టు షుగర్స్, ఫ్రక్టోస్ పెరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. సో ఏంటి అసలు సీక్రెట్ ఆఫ్ గ్రేట్ డైట్ విషయం? మన వాళ్ళు ఏంటంటే అతివృష్టి, అనావృష్టి. ఒక చెంచాడు ఫ్లాక్స్ సీడ్స్ తినండి అని అంటే ఇక రోజు ఫ్లాక్స్ సీడ్స్ తింటే బాడీ ఏమైపోతుందండి? ఓకే, అతి చేయొద్దు, అనావృష్టి 2 వద్దండి. మితంగా చేస్తే ఓకే, రోజు 2 రకాల ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. అన్ని ఫ్రూట్సే తినమని డైట్లో కాదు, ఫ్రూట్స్ ఉండాలి, పల్సెస్ ఉండాలి, ఓకే, నట్స్ ఉండాలి, అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఏం లేదు ఇక్కడ చాలా ఇదేంటంటే కడుపు నిండుగా తినొద్దండి. ఓకే, కడుపు కొంచెం గ్యాప్ ఉన్నప్పుడే ఆపేయటం. ఓకే,
ఆకలి వేసినప్పుడే తినటం, 3 పూట్ల ఫుడ్ వెళ్ళడానికి ట్రై చేయటం, ప్రాపర్ వాటర్ తీసుకోవటం, 8 అవర్స్ స్లీప్ అండి. మీరు స్లీప్ని ఎంత డిస్టర్బ్ చేస్తే అది లైఫ్లో మిమ్మల్ని అంత డిస్టర్బ్ చేసేస్తుంది. అంతే కదా. స్లీప్ స్లీప్ స్లీప్, ఎందుకంటే రిపేర్ సిస్టమ్ అంతా స్లీప్లోనే అవుద్ది. మీరు ఎంత హడావిడిగా ఉండండి, ఆ పడుకున్నప్పుడు వచ్చే ప్రశాంతత, మొత్తం బ్యాగేజ్ ఆఫ్ ఆల్ యువర్ థింగ్స్ పక్కన పడేసి ఎంత బాగా పడుకుంటుంది. సో స్లీప్ ఇంప్రూవ్ చేసే విధానాల నుంచి ఆలోచించటం. ఓకే, స్క్రీన్ హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్, మాక్సిమం 2 అవర్స్ స్క్రీన్. ఏది హౌస్ వైఫ్స్ అను వేరే వాళ్ళు అయితే, ఇక సాఫ్ట్వేర్ అయితే 12 అవర్స్ 11 అవర్స్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ అన్నది చాలా మిస్ అవుతున్నారండి. వాళ్ళందరూ ఎంత బ్యాడ్ లైఫ్ స్టైల్లో ఉంటున్నారో. అంటే మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామనంటే ఎర్నింగ్ ఎర్నింగ్ ఎర్నింగ్. అంటే ఒకనొక టైంలో నాకైతే రోజు ప్రాక్టీస్ చేసి వెళ్తుంటే అదే నేను ఎందుకు బతుకుతున్నాను అబ్బా, సంపాదించడానికే బతుకుతుంటానా అన్న ఫీలింగ్ ఒకసారి నాకే వస్తుంది. అవును. ఓకే, అంటే ఇఫ్ ఐ డోంట్ మీట్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అరే ఏంటి లైఫ్ అనేసి ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి. వై ఆర్ వి లివింగ్? సంపాదించడానికే బతుకుతున్నామా అన్న పాయింట్ ఆలోచిస్తే కాస్త అది పక్కన పెట్టి సంపాదన ఎంత ముఖ్యమో లివింగ్ లైఫ్ అంటే తినటం అంత ముఖ్యం, ఎంజాయ్ చేస్తూ తినటం ఇంకా ముఖ్యం, మంచిగా పడుకోవటం ఇంకా ముఖ్యం. ఈ విషయాల మీద అండి చాలా 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 జస్ట్ ఇంట్రోస్పెక్షన్, వై ఐఎమ్ లివింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. యాంటీ ఏజింగ్ స్కిన్ గురించి మీరు మాట్లాడుతుంటే అమ్మో, అందరికీ అది ఫేవరెట్ టాపిక్. ఇప్పుడు ఫేవరెట్ టాపిక్. పొట్ట బాగుంటే స్కిన్ బాగుంటుంది, గట్ బాగుంటే స్కిన్ బాగుంటుంది. ప్రేక్షకులందరూ వినాలి. చాలా చాలా గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. అలానే మైండ్ బాగుంటే, ప్రశాంతంగా ఉంటే, అండ్ ఐఎమ్ ఇన్ టు కంప్లీట్ మెడిటేషన్, సుదర్శన్ క్రియ రెగ్యులర్ గా చేసే పర్సన్ కాబట్టి యోగా, మెడిటేషన్, ప్రాణాయామ అన్నది లైఫ్ లో ఎలా అయిపోవాలంటే బ్రషింగ్ ఎలాంటి ఇంపార్టెంట్ పాయింట్ అలా అయిపోవాలి. ఓకే, ఇవి చేయకుండా మీరు లక్షలు ఖర్చు పెట్టండి హెయిర్ ఫాల్ కి, లక్షలు ఖర్చు పెట్టండి ఫేస్ గ్లోకి, గ్లో అయితే రాదండి. మనశ్శాంతి లేకుండా మొహంలో గ్లో రావాలి, నిద్రపోకుండా పిగ్మెంటేషన్ తగ్గాలంటే ఎట్లా తగ్గిస్తారు? మేము ఏమైనా దేవుళ్ళమా? దేవుడు కూడా చేయలేడు, చెప్తున్నా ఈ విషయం. మిమ్మల్ని మీరు పట్టించుకోకుండా డాక్టర్ల మీద వేసేస్తే మాత్రం 100% పొరపాటు. ఎంత పాజిటివ్గా, ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు డాక్టర్ మునీత. ఐ థింక్ ప్రేక్షకులందరికీ ఒక పెద్ద బూస్టప్ అనమాట. రొటీన్లో ఏమేమి ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు అందరూ. అఫ్ కోర్స్ మీరు మీ కేర్ ఎలా తీసుకుంటారు? మీ స్కిన్ కేర్, మీ హెయిర్ కేర్ అట్ ద సేమ్ టైం, బికాస్ మీకు అంత ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉంది. 100% ప్రత్యేకంగా సీరమ్లు అవి రాసేస్తుంటారు. ఇప్పుడు ఎన్ని ఒక స్కిన్ కేర్ రొటీనే, సీరము, మాయిశ్చరైజరు, మళ్ళీ క్లెన్జరు, టోనరు, తర్వాత ఇంకా ఏవేవో సన్ స్క్రీన్. ఇక్కడ ఏమైపోయిందంటే అండి, ఎడ్యుకేటెడ్ పీపుల్ యొక్క సైలెన్స్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ బజ్ క్రియేట్ చేసింది. చెప్పాలో చెప్పొద్దు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఒకళ్ళు వచ్చారు. వాళ్ళకి తెలిసి తెలియని నాలెడ్జ్తో డాక్టర్స్ని ఓవర్కమ్ చేసేసి ఇలా ఒక రొటీన్, ఒక 7 లేయర్స్ రొటీన్, 6 లేయర్స్ రొటీన్, ఎవరు చెప్పారో నాకు అది ఇప్పటికి కూడా ఐ డోంట్ ఫాలో ఇన్స్టా, ఎవరు చెప్పారో నాకు అర్థం కాదు కానీ సగం సర్వనాశనం చేసింది వాళ్ళే. చాలా బోర్ కొడుతుందండి రోజు అలా మనం అలా చేయకూడదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా చేయకూడదు. ఫేస్ కి మొహం కడుక్కోగానే జస్ట్ తడి ఉన్నప్పుడే ఒక మాయిశ్చరైజర్, మార్నింగ్ సన్ స్క్రీన్, అంతే చాలు. పొద్దున ప్రొటెక్ట్ యువర్ స్కిన్, నైట్ రిపేర్ యువర్ స్కిన్. రిపేర్లో ఏంటి? మొహం కడుక్కోగానే ఓకే తడి ఉన్నప్పుడే ఒక సీరం. ఆ సీరమ్ మీ స్కిన్ టైప్ బట్టి డాక్టర్ సజెస్ట్ చేసిన సీరం అయితే పెట్టాలి. ఓకే, సీరమ్స్ 50% ఆఫ్ ద పాపులేషన్కి సూట్ అవ్వదు తెలుసా. డ్రై స్కిన్కి సీరం సూట్ అవ్వదు, వాళ్ళకి క్రీమ్సే పెట్టాలి. ఓకే, ఒక క్రీమ్ అంతే. ఫేస్ వాష్, మాయిశ్చర్, సన్ స్క్రీన్ పొద్దున, అది కూడా సమ్మర్లో అయితే మాయిశ్చర్ కూడా స్కిప్ చేయొచ్చు. నైట్ ఒక సీరము, ఒక క్రీము. కొంతమందికి డ్రై స్కిన్ బాగా ఉంటే మాయిశ్చర్ పెట్టి క్రీమ్ పెట్టాలి. అది మెడికేటెడ్ క్రీమా, అది డాక్టర్స్ ఇచ్చే సీరమా, డాక్టర్స్ ఇచ్చే క్రీమా అన్నది మీ స్కిన్ టైప్ బట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా స్కిన్నే ఉంది, ఐ నో నేను డాక్టర్ అనుకోని కామన్ పర్సన్ అనుకుంటే కనుక నా స్కిన్ బాగుంది, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. ఓకే, సో నేనేం చేస్తాను, జస్ట్ ఒక సీరం పెట్టుకొని వదిలేస్తా. బట్ ఆ పెట్టే సీరం వల్ల నాకు డ్రైనెస్ వస్తున్నా, ఇచ్చింగ్ వస్తున్నా, ఫేస్ టైట్గా ఉన్నా, అది నాకు సూట్ అవ్వనట్టు. ఏ సీరం అయినా మీకు పడట్లేదు, పొద్దున్న లేవగానే ఇంకా ఫేస్ డ్రై అవుతుంది అని అంటే అది మీకు పడని సీరం కింద లెక్కేసుకోవాలి. ఆ 3 లేయర్స్ 4 లేయర్స్ ఎవరు చెప్పారో నాకు తెలియదు. సీరం పెట్టాక మళ్ళీ మాయిశ్చర్ పెట్టండి, మాయిశ్చర్ పెట్టాక ఇంకోటి పెట్టండి, ఎందుకు ఇన్ని రూల్స్ వచ్చాయో నాకు తెలియదు. అసలు స్కిన్కి రాత్రిపూట ఊపిరాడేటట్టుగా ఒక్క క్రీమ్ పెడితే చాలండి. స్కిన్ని అంత క్లోజ్ చేసి ప్యాక్ చేయొద్దు. రోజు ఆవిరి పడుతుంటారు, చాలా డేంజరస్ ఆస్పెక్ట్ అది కూడా. ఒక ఐస్ వాటర్లో బౌల్లో హెడ్ని ఇచ్చేస్తారు. అదే మన వాళ్ళు ఏది చెప్పినా అతివృష్టి అనావృష్టి. ఏదైనా వారానికి ఒకసారి చేయాల్సిన టిప్స్ని రోజు పెట్టేసేస్తుంటే స్కిన్ ఎక్కువ డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. అసలు అవేం చేయను, ఎందుకు చేయాల్సి వస్తుంది? ఓకే, జస్ట్ ఒక చక్కటి మాయిశ్చర్. ఇఫ్ యూ కమ్ టు మీ, ఇఫ్ యూ యువర్ సెల్ఫ్ కమ్ టు మీ, ఐల్ గివ్ వండర్ఫుల్ మాయిశ్చర్ విచ్ ఈస్ కాస్టింగ్ ఫ్రమ్ 500 to 700 మధ్యలోనే. అంతే. మై మాయిశ్చర్ డస్ వండర్ఫుల్ జాబ్. బయట పెట్టే మాలిక్యూల్స్ కన్నా, బయట దొరికే కాస్ట్లీ ప్రోడక్ట్స్ కన్నా డర్మటాలజిస్ట్ ప్రాపర్గా సజెస్ట్ చేసే ప్రోడక్ట్ చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది.
కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర నా ఫ్రెండ్స్ వస్తారు, ఫిల్ ది రిచ్, పర్ మంత్ వాళ్ళ కాస్మెటిక్ కేర్ 5,000, 6,000, 10,000 దాకా ఉండేది ఒకప్పుడు. నా దగ్గరకు వచ్చాక ముంతా ఐఎమ్ వెరీ మచ్ ఎంజాయింగ్, ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎంజాయింగ్ 180 రూపీస్ ఫేస్ వాష్. షీఈస్ కరోర్పతి బట్ షీఈస్ ఎంజాయింగ్ దట్ 180 రూపీస్ ఫేస్ వాష్. ఎంత బాగుంది మోంతా, పెద్ద బాటిల్ రావట్లేదా, ఐ వాంట్ దట్ ఫేస్ వాష్, బిగ్గర్ బాటిల్, వీఆర్ ఆల్ యూజింగ్ సేమ్ బాటిల్, ఐ డోంట్ వాంట్ టు చేంజ్ దట్ బాటిల్. అంటే మనం అనుకుంటాం ఖర్చు తక్కువ, కాస్ట్ ఎక్కువ ఉంటే ప్రోడక్ట్ నాణ్యత ఎక్కువ ఉంటుంది, దాని రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయని. డోంట్ ఆ మిత్ తీసేయండి మార్కెట్లో. ఓకే, నా మాయిశ్చర్స్ 300 ఇస్ అ బేసిక్ ఫేస్ మాయిశ్చర్ అండి, స్టార్ట్స్ విత్ 300 రూపీస్, మా హైయెస్ట్ ఇస్ 1,500 రూపీస్. ఓకే, అసలు మీ బడ్జెట్ తగ్గట్టుగా డాక్టర్స్ ఇస్తారు. ఓకే, సో మీరు అవే వాడతారు? 100%. ఓకే, అవే వాడతా. అసలు ఇక నేను అవుట్ సైడ్ ప్రోడక్ట్స్కి వెళ్ళను. ఈవెన్ హెయిర్ కూడా ఎక్సలెంట్ ఫేస్ హెయిర్ షాంపూస్, హెయిర్ కండిషనర్స్, లీవాన్ కండిషనర్స్ అన్నీ వచ్చేసాయి. ఆల్ ఫార్మాసిటికల్ కంపెనీస్ వాళ్ళు టెస్టెడ్ ట్రయల్స్ చేసి తీసుకొస్తుంది. ఇంకోటి చెప్తున్నానండి, మార్కెట్లో ఇప్పుడు ప్రతి అసలు ఇన్స్టా ఓపెన్ చేస్తే యాడ్సే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, దొరికే ప్రోడక్ట్స్లో నాణ్యత మనకు తెలియదు. నియాసినమైడ్ సీరమే ఉంది, 10% అంటాడు, నిజంగా ఉంటుందో లేదో తెలియదు. దాని ప్యూరిటీ మనకు తెలియదు, క్వాలిటీ మనకు తెలియదు. ఓకే, మీరు నమ్మరండి, నేను ఇన్స్టాలో రీల్ ఇది 2 years బ్యాక్ చేశాను. అప్పటికే ఆ నియాసినమైడ్ హైప్ అవుతున్న రోజుల్లో నా దగ్గరికి 6 నెలల్లో 200 మంది ఆడపిల్లలు ఈ నియాసినమైడ్ సీరం పెట్టుకొని ఫేస్ కాలిపోయి వచ్చారు, డ్రై అయిపోయి వచ్చారు, యాక్ని పేషెంట్స్ వీళ్ళంతా. సో నాకు ఫస్ట్లో ఏంటి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్కిన్ అంతా బర్న్ అయిపోయినట్టుగా, సన్ ర్యాష్ వచ్చినట్టుగా హిస్టరీ అడగడానికి, ఏం చేసావు, సన్లోకి వెళ్ళావా, వాటర్లోకి వెళ్ళావా, బాగా ఎండలో తిరిగావా, ఎందుకు ఇంత డ్రై అయింది, వాట్ హ్యావ్ యూ డన్. ఒక 10 క్వశ్చన్స్ వేసాక 11వ క్వశ్చన్ నేను ఈ సీరం వాడుతున్నాను బయటకు వచ్చినప్పుడు. అలా 200 మందిని 6 నెలల్లో చూశానండి. ఒక 10 మంది పేషెంట్స్ అయిపోయాక 11వ దానికి డైరెక్ట్గా సీరం హిస్టరీ అడిగేదాన్ని. 2 years బ్యాక్ నేను ఇన్స్టాలో ఈ రీల్ చేశాక ఇంతమందిని చూశాను అన్నప్పుడు ఆ రీల్ 5 million వ్యూ అయిందండి. ఓకే, నా పేషెంట్స్కి మాత్రం ఇప్పుడు అట్లా బయట దొరికిన ర్యాండమ్ సీరమ్స్ పెట్టకూడదు అన్న విషయం అర్థమైంది. రెటినాల్, నియాసినమైడ్, విటమిన్ సి ఎట్లా పడితే అట్లా వాటి క్రూడ్నెస్, వాటి న్యాచురల్ ప్యూరిటీ తెలియకుండా అదొక రకం. అసలు నీ స్కిన్కి సూట్ అవుతుందా, నీ స్కిన్కి సూట్ అవుతుందా చెప్పేది ఎవరండి? డాక్టర్సే కదా. అసలు నీ స్కిన్ ఓకే బాగుందా లేదా? ఓకే, డాక్టర్ అంతా బాగుంది, నా స్కిన్ లైట్ డ్రైనెస్, చూస్తే ఫేస్ అంతా ఫంగస్ ఉంటుంది. ఆ ఫంగస్ తగ్గకుండా నువ్వు ₹1,00,000 ప్రోడక్ట్ పెట్టు, వేస్ట్. సో ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే సింపుల్గా అయిపోయేదాన్ని మనం దాన్ని కాంప్లికేట్ చేసి 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 నువ్వు ఒక ప్రోడక్ట్ ఒక 2,000 పెడుతున్నావు కదా, ఒక డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ ఎంత ఉంటుందండి? ఒక బేసిక్ డాక్టర్ దగ్గర 500 నుంచి స్టార్ట్ చేసి 700, 800, 1000 వరకు డాక్టర్ ఉండాలి. అది అంటే ఎందుకంటే చాలా మంది డాక్టర్స్ అంటే ఇప్పుడు డయాగ్నోసిస్ లోనే సగం వైద్యం ఉంది కదండి. కరెక్ట్ ప్రోడక్ట్ ఏంటి, అసలు ఏంటి ప్రాబ్లం తెలియదు. అంటే డర్మటాలజిస్ట్ చూస్ చేసుకుని వెళ్ళాలండి. మీరు స్క్వాక్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈ కాస్మెటిక్ అనగానే, కాస్మెటిక్ ప్రొసెసర్స్ అనగానే, లేజర్ టోనింగ్ అని, ఈ ట్రీట్మెంట్స్ ఎక్కడికి వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ చేయడమే పని. అంటే ఆ ప్యాకేజ్ టర్న్ అవుట్ చేయడం, ట్రీట్మెంట్ చేయడం, ఇదే పని నడుస్తుంది. సో మీరు ఎంచుకునే డాక్టర్ కూడా మీ తెలివితేటలు ఉన్నాయిగా, ఇంత ఎక్స్పోజర్ ఉందిగా. ఓకే, దగ్గర ఉన్న డాక్టర్ ఎండి డర్మటాలజిస్టా, డిడివిఎల్ డర్మటాలజిస్టా, డిఎన్బియా, ఓకే డర్మటాలజిస్టా కాదా, ఎంబీబీఎస్ అయిపోయాక డర్మటాలజిస్టా కాదా, కాస్మెటిక్ క్లినిక్ అనగానే డర్మటాలజిస్ట్ అనుకొని వెళ్ళిపోతారు. చూస్తే అక్కడ డిగ్రీ ఉన్న వాళ్ళు ఉండట్లేదు. అంతే. ఓకే, సో అందుకని మీరు ఆ అవేర్నెస్ చాలా క్రియేట్ చేయాలి. మనం తప్పకుండా క్రియేట్ చేద్దాం. అయితే మన సుమన్ టీవీ ద్వారా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ సింపుల్ ఏజ్ ఓల్డ్, ఎందుకంటే మన అమ్మలకి అమ్మమ్మలకి అసలు ఎక్కడ ఉన్నాయండి ఇవన్నీ, మనకి వాళ్ళకి అసలు ఇన్ని ప్రోడక్ట్స్ లేనే లేవు, కానీ చాలా అందంగా బాగా మెయింటైన్ చేసి వాళ్ళు ఫౌండేషన్ సరిగ్గా పెట్టారు. సో డాక్టర్ మొనేత, ఇప్పుడు ఒకటి విషయం అడగాలి మిమ్మల్ని. చర్మానికి నూనె రాసుకో అని చాలా మంది చెప్తారు. ఒకటి చాలా ఇష్టమైన ప్రోడక్ట్ అందరికి, కొబ్బరి నూనె. ఇదిగో కొబ్బరి నూనె తీసుకొచ్చాను. ఓకే, ఇది బ్రాండ్తో నిమిత్తం లేకుండా ఇవాళ మనం ఇది చూపిస్తున్నాం. ఇది చర్మానికి బెస్ట్ ఆయిల్ అని కొంతమంది అంటారు. ఇది తలకి చర్మానికి రాసుకోమంటారు, కానీ ఇది రాసుకుంటే నల్లబడతాం అని కూడా కొంతమంది అంటారు. ఇది మంచి మాయిశ్చర్ ఇస్తుంది, దీనివల్లే అసలు నా స్కిన్ ఎంత బాగుందని మంచి స్కిన్ ఉన్న వాళ్ళు చెప్పగా విన్నాను. కొబ్బరి నూనె వాడాలా, వాడకూడదా? వాడచ్చండి. ఓకే, పూర్ మెన్స్ మాయిశ్చర్ కొబ్బరి నూనెనే. ఓకే, సో కొబ్బరి నూనెతో పాటు వేరే ఇంగ్రీడియంట్స్ కలిపి మా దగ్గర కూడా కొబ్బరి నూనెలు ఉన్నాయి. ఓకే, అయితే అది ఓన్లీ బాడీకే, ఫేస్ కి కొబ్బరి నూనె పెట్టకూడదు. ఓకే, పెట్టకూడదు. ఓకే, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అసలు డ్రై స్కిన్ ఎందుకు వచ్చింది, ఓన్లీ డ్రై స్కిన్ అని కంక్లూడ్ చేయడానికి లేదు. అంటే డ్రై స్కిన్ అట్లా ఉండదు. ఇట్ మైట్ బి ఎటోపిక్ డర్మటైటిస్, సెబోరిక్ డర్మటైటిస్, డయాగ్నోసిస్ అవసరం అక్కడ. ఓకే, పిఎంఎల్, ఏమైనా స్కిన్ ర్యాషా, ఎనీ ఎలర్జిక్ ర్యాషా, వై స్కిన్ ఈజ్ డ్రై, అది రూల్ అవుట్ చేసుకోవాలి. ఓకే, బాగా ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తారు. మన వాళ్ళకి మసాజ్లు అంటే ఎంత ఇష్టమో, ఆ మసాజ్ చేయటం వల్ల యాక్ని వచ్చేస్తుంది. సో ఐ టోటల్లీ అవాయిడ్ ఆయిల్స్ ఆన్ ద ఫేస్, ఎనీ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఎనీ ఆయిల్ ఆన్ ద ఫేస్. తలకి
చక్కగా పెట్టుకోవచ్చు. హెడ్ బాత్ కి 2 గంటల ముందు. ఓకే, తల్లో విపరీతంగా చుండ్రున్న, సొరాసిస్ లాంటి పొట్లున్నా, ఓకే, హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతున్నా, రీజన్ తెలియకుండా హెయిర్ ఫాల్ అవుతున్నా పొరపాటును కూడా ఆయిల్ పెట్టి మసాజ్ చేయకండి. అక్కడ వాళ్ళకి డాండ్రఫ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ 35 వాళ్ళకి చుండ్రు వల్ల ఇచ్చింగ్ రాదు. చూస్తే ఇంత పొట్టు ఉంటుంది తల్లో. దానికి ఏంటి పరిష్కారం? చేస్తా, దాని ట్రీట్మెంట్ చేస్తా. అలాంటి వాళ్ళు ఆయిల్స్ వద్దు. ఆయిల్ క్వశ్చన్ అవుతుంది కదా. వాడకూడదు. ఆయిల్ ఈజ్ ఎ వెరీ గుడ్ కండిషనర్. చక్కగా జుట్టుకు పెట్టుకొని హెడ్ బాత్ చేసేస్తే 2 hours బిఫోర్, 3 hours బిఫోర్, 4 hours బిఫోర్ హెయిర్ ఆయిల్ పెట్టుకోవచ్చు. బాడీకి హెయిర్ ఆయిల్, అదే బాడీకి పారాషూట్ ఆయిల్ పెడదాం అనుకుంటే కదా, స్నానం చేయగానే తేమ ఉన్నప్పుడే తడి తుడి చేసుకొని బాడీ అంతా పెట్టుకోండి. తేమ అంటే ఇది మాయిశ్చర్ పెట్టుకున్నా కూడా, అంటే కొబ్బరి నూనె పెట్టి చక్కగా మసాజ్ చేశాక కూడా నీకు ఇచ్చింగ్ వస్తుంది, డ్రైనెస్ ఇంకా ఉంది, వాళ్ళ పగులు తగ్గట్లేదు, పొట్టుగా ఉంది అని అంటే మాత్రం అది జబ్బు, మామూలు డ్రైనెస్ కాదు. మీట్ డాక్టర్. ఓకే, బట్ పూర్ మ్యాన్స్ అండ్ బెస్ట్ ఇస్ పారాషూట్ ఆయిల్ ఆర్ ఎనీ కొబ్బరి నూనె. వెరీ గుడ్ ఆప్షన్, బట్ నాట్ ఫర్ ఫేస్. ఓకే, అది సో ఐ థింక్ కొబ్బరి నూనె ఆచితూచి వాడుకోవాలి. డెఫినెట్లీ పూర్ మ్యాన్స్ మాయిశ్చర్ అన్నారు కాబట్టి పూర్ ఉమెన్స్ కూడా గాయాలు మానడానికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఔషధ గుణాలు ఉండే మంచి నూనె, న్యాచురల్ సోర్స్. యా, సో ఫైనలీ డాక్టర్ మునేత గారు, మా సుమన్ టీవీ ప్రేక్షకులకి 2-3 ప్రోడక్ట్స్ గురించి మిమ్మల్ని అడుగుతాను. అది ఎలా వాడాలి సేఫ్ గా చెప్పాలి. ఒకటి ఏంటంటే హెయిర్ కలర్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో లైకల్ ప్లానెస్ పిగ్మెంటేషన్ ఎక్కువ వచ్చేస్తుంది. హెయిర్ కలర్ ప్రోడక్ట్ పీపీడీ లేనిది వాడితే బెటరు అని కొంతమంది చెప్పగా విన్నాను. అది వాడితే కూడా ఇంకో కైండ్ ఆఫ్ డ్రైనెస్ ఇన్ ద స్కాల్ప్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. దానికి ఏం చేయాలి? సో నేనైతే అండి హెయిర్ డై, ఓకే, రీసెంట్గా నేను ఇన్స్టాలో రీల్ చేశాను. నాదొక ఇంకొక వాళ్ళతో డిస్కషన్ ఇట్లా అయింది. నేను హెయిర్ డైకి యాంటీ. ఓకే, రేపు నాకు తెల్ల జుట్టు వచ్చినా, నిన్న రీల్ చేశాను, అది అందమైన తెల్ల జుట్టు నేను యాక్సెప్ట్ చేస్తా. యాక్సెప్ట్ చేయండి. తెల్ల జుట్టులో అందం లేదా, నల్ల జుట్టే అందమని ఎవరు చెప్పారు? ఎందుకు ఈ హెయిర్ డైస్ యొక్క ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చేసింది జనానికి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తెల్ల జుట్టులో అందం లేదా? అజిత్ హీరో ఎంత అందంగా ఉంటాడండి. మన పాత డైరెక్టర్స్ అందరు కూడా వైట్ బియర్డ్ తోనే ఉన్నారు. ఓకే, తెల్ల బియర్డ్ రాగానే ఏదో ఒక దాని ఏమంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అదొక స్టైల్. మనకి రావేంద్ర గారు ఎప్పటి నుంచో వైట్ బియర్డ్ తోనే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో వైట్ బియర్డ్ తోనే. ఓకే, అంటే వాళ్ళు అమ్మాయిలు చెప్పండి కొంచెం, ఎందుకంటే అబ్బాయిలకి ఎలాగో అలాగా వాళ్ళకి ఏ ఏజ్ లోనే హీరోయిక్ గా ఉండే కల్చర్ మంది. అమ్మాయిలకి 2 తెల్ల వెంట్రుకలు రాగానే నెరిసిపోయింది, వయసు అయిపోయింది అంటారు. ఒకటి 20 years లోపు తెల్ల వెంట్రుకలు వస్తే మాత్రం విటమిన్ డెఫిషియన్సీ అనేది చెక్ చేసుకోవాలండి. రైట్. యాక్చువల్ గా 20-25 years లోపు వైట్ హెయిర్ ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే, బట్ ఫ్యామిలీలో బాల నలుపు అంటాం కదా, బాల తెలుపు సంథింగ్ ఏదో అంటాం కదా, అది ఉంటే కనుక సో ఖచ్చితంగా మనము దాన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. బట్ మీరు హెయిర్ డై గురించే మాట్లాడితే కనుక, హెయిర్ డై వల్ల మీరు అన్నట్టు పీపీడీ అమోనియా ఉన్న హెయిర్ డై వల్ల ఫస్ట్ థింగ్ స్కిన్ ఇచ్చింగ్, విపరీతంగా పుండ్లు వచ్చేస్తాయి, కాంటాక్ట్ డర్మటైటిస్ వస్తుందండి. సెకండ్ థింగ్ మంగు మచ్చలు. చాలా మందికి మీరు అన్నట్టుగా ఎల్పీపీ ఒక్కసారి డై వేసి మొహమంతా బ్యాక్ పిగ్మెంటేషన్ అయిన వాళ్ళు దాదాపు ఒక 500 మంది నా దగ్గరే ఉంటారు పేషెంట్స్. అంటే తగ్గిందా వాళ్ళకి? కానీ తగ్గుతుంది ఆ డై తీసేసాక. సో హెయిర్ డై అదొక రియాక్షన్. దాని తర్వాత హెయిర్ డై కంటిన్యూస్ గా వేసుకోవటం వల్ల బ్లాడర్ క్యాన్సర్ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే హెయిర్ డైని వాళ్ళు జుట్టుకి వాడాలి, ఎంత చండాలంగా మొత్తం స్కాల్ప్ అంతా రుద్దేస్తారు. స్కిన్ మీద ఎక్కువసేపు డై ఉండకూడదు. హెయిర్ వరకు ఉంటే ఒక ఎత్తు, అందుకే మంచిగా వేసేవాళ్ళు కింద హెయిర్ వైట్ గా ఉంటుంది, ఈ పైన హెయిర్ డై వేసుకోవాలి. బుర్రకి నా జుట్టు పోయింది, పలచబడిపోయింది, ఇక్కడ నల్లగా కనిపించాలని హెయిర్ డైని స్కాల్ప్ మీద కూడా రుద్దేస్తుంటారు. అవును, చూసాను పాపిడ్లో అంతా కూడా. అది చాలా డేంజరస్ యాక్ట్. స్కిన్ మీద హెయిర్ డై ఎక్కువ ఉంటే అబ్జార్ప్షన్ అండ్ బ్లడ్ ఎక్కువ అయిపోయి క్యాన్సర్స్ వచ్చే అవకాశం. సో మరి హెన్నా అండ్ ఇండిగో ఐ డోంట్ సజెస్ట్ అండి. హెన్నా ఇస్ ఎ గుడ్ ఆప్షన్. ఓకే, బట్ వైట్ కలర్ సోబర్ అండి, ఎంత అందమైన లుక్ ఇస్తుంది అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, 30-40 అయినా యాక్సెప్ట్ యువర్ వైట్ హెయిర్. మీరు వైట్ హెయిర్ వేసుకొని చక్కగా రెడీ అయ్యి మీరు నడుస్తూ 10 మంది మీ వెనక తిరిగి చూడకపోతే మిమ్మల్ని అడగండి. నేను మళ్ళీ చెప్తున్నా, వైట్ హెయిర్లో అందం ఉంది, నలుపు హెయిర్లోనే అందం లేదు. ఓకే, బాగా డై అయ్యాలనిపిస్తే 2 నెలలకు ఒకసారి అమోనియా పీపీడీ లేని హెయిర్ డైసే. అసలు అమోనియా పీపీడీ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. డాక్టర్స్ దగ్గర మంచి డైస్ ఉన్నాయి. 2 months ఒకసారి అవసరం వస్తే ఎట్లా పెడతారంటే మన వాళ్ళు అయితే అండి, హెయిర్ డైని తిండి కూడా తినరేమో కానీ మూతికి, గడ్డానికి, తలకి ప్రతి 15 రోజులకి డై పెట్టాల్సిందే. 60 ఏళ్ళు నిండిన ముసలి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఏంటి పిచ్చి? ఎవరు చెప్పారు నల్ల హెయిర్ లోనే అందం ఉందని విషయం? మంచి క్వశ్చన్ అడిగారు. నాకు ఈ విషయంలో మాత్రం పూనకం వస్తుందండి. బాగుంది, కానీ హెన్నా మంచిదని చెప్పారు. అట్లీస్ట్ ఒక ఊరట హెన్నాలో కాఫీ పొడి, బీట్రూట్ అవన్నీ అట్లీస్ట్ రెడ్ కలర్ డై కలర్, అండ్ ఆల్సో ఇట్స్ నాట్ యాస్ డ్రాస్టిక్ కదా. యు విల్ బి ఇంటర్వ్యూయింగ్ సో మెనీ డాక్టర్స్ కదా, యూరాలజిస్ట్ అడగండి. ఈ మధ్యన బ్లాడర్ క్యాన్సర్
యాజ్ ఒక పేపర్ వచ్చింది. బట్ అమోనియా అండ్ పీపీడీ ఫ్రీ అయితే పర్లేదు అంటున్నారు, కొంచెం 100% కొంచెం బెటర్. అమోనియా వల్ల హెయిర్ ఫ్రిజ్ అయిపోతుంది, గడ్డిలాగా అయిపోతుంది వేసి వేసి. ఎందుకంటే అమోనియా ఇట్ విల్ మేక్ ఇస్ పైన క్యూటికల్ ని పెనట్రేషన్ కి, అంటే కలర్ లోపలికి వెళ్ళి కలర్ మంచిగా ఆగేటట్టుగా చేస్తుంది. సో దానివల్ల హెయిర్ క్యూటికల్ అంతా డిసపియర్ అయిపోతుంది, బాగా పాడైపోతుంది. సో అందుకని అక్కడి నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెయిర్ బాగా ఫ్రిజ్ అయిపోతుంది. సో అందుకని అసలు హెయిర్ డైని అవాయిడ్ చేస్తే మంచి ఆప్షన్. బట్ డాక్టర్ దగ్గర గుడ్ ఫ్రెండ్లీ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన కొత్త పాయింట్, దాని మీద నేను ఇంకా ఐఎమ్ లెర్నింగ్, ఎండోక్రైన్ డిస్రప్షన్. ఓకే, మనం వాడే హెయిర్ డైస్ లో కొన్ని కాస్మెటిక్ ప్రోడక్ట్స్ లో ఎండోక్రైన్ బాడీ మీద హార్మోన్స్ మీద డిఫరెన్స్ తీసుకొస్తున్నాయి. సో ఈ విషయంలో చాలా అవగాహన, వీఆర్ లెర్నింగ్ దిస్ న్యూ టాపిక్. సో ఈ పాయింట్ మీద మనము కాస్మెటిక్స్ పిచ్చి విచ్చలవిడి యూసేజ్, హెయిర్ డైస్ విచ్చలవిడి యూసేజ్, హెయిర్ స్ప్రేస్, హెయిర్ షాంపూస్, హెయిర్ కండిషనర్స్, ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. మార్కెట్ లో దొరికే 99 ప్రోడక్ట్స్ అండి, 99% ప్రోడక్ట్స్ R&D చేసినవి కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, వీటిలో రీసెర్చ్ ఉండదు, వీటిలో ర్యాండమ్ గా బయటకు వచ్చేస్తాయి ప్రోడక్ట్స్. కాబట్టి డెఫినెట్ గా డాక్టర్ ని సంప్రదించే వాడండి. ఏ షాంపూ వాడాలో కూడా ఇన్ఫాక్ట్ డాక్టర్ ని తెలిసి వాడాల్సిన టైం. ఓకే, మీకు నిజం చెప్తున్నా, మీరు పెద్ద షాంపూ ఒక బయట దొరికే షాంపూ కన్నా నా దగ్గర 400 రూపీస్ షాంపూ ఉంది, 500 రూపీస్ షాంపూ ఉంది, గుడ్ కండిషనర్, పారాబిన్, సల్ఫేట్ లేని షాంపూస్ ఉన్నాయి. ఐ కెన్ హెల్ప్ యూ పీపుల్. నేనే కాదు, నా లాంటి చదువుకున్న ప్రాపర్ డర్మటాలజిస్టులు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఓకే, ఎన్ని వేలు ఖర్చు పెట్టే బదులు ఒక 500-600 కన్సల్టేషన్ చూసి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నష్టం అండి? అస్సలు నష్టం లేదు, లాభమే అవుతుంది. అదే. అండ్ ఫైనల్ ఇంకో పాయింట్ చెప్తానండి, చదువు కోసం ఎన్ని లక్షలు పోస్తున్నాం కదా, బైపీసీ సీట్ అంటాము, ఓకే, ఎంబీబీఎస్ రావడానికి ఎన్నో లక్షలు పోసి చదువుకుంటున్నాం. అంటే చదువుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, బట్ చదువుకున్న డాక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇన్ఫ్లుయెన్సర్కి బయట మార్కెట్లో వచ్చే ర్యాండమ్ ప్రోడక్ట్కి ఎట్లా ఇస్తారండి? నాకు అర్థం కాదు. తప్పకుండా ఐ థింక్ ఆ రెవల్యూషన్ వస్తుంది, ఇప్పుడు తెలుసుకుంటున్నారు జనం. ఎంబీబీఎస్ 5 ఏళ్ళు చేసి, మళ్ళీ పీజీ 3 ఏళ్ళు చేసి, ఇంకొన్నిసార్లు స్పెషాలిటీ కూడా చేసి, ఇంత కష్టపడి ఒక 10 ఏళ్ళు ఒక డాక్టర్ని నమ్మాల్సింది పోయి ఒక ఇన్ఫ్లుయెన్సర్నో ఒక క్వాక్నో అంత ఈజీగా నమ్మేస్తాం. ఎలా? చదువుకోవడానికి ఇంత కష్టపడుతున్నాం, చదువుకున్న వాళ్ళని కదా మీరు నమ్మాల్సింది. 100% కరెక్ట్ డాక్టర్ మొనేత గారు. ఐ థింక్ అండ్ ఫైనలీ ఐడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్ అబౌట్ వైటమిన్ సి సీరం. ఓకే, అది కూడా ఎడాపెడా పెట్టేసుకుంటున్నారు అందరూ, అందరికి పడుతుందా? లేదండి, 30% పాపులేషన్ కి వైటమిన్ సి సీరం పడదు. నాకు కూడా పడదు వైటమిన్ సి సీరం. ఓకే, ఐ హ్యావ్ ట్రైడ్ బేసిక్ 800 రూపీస్ నుంచి 5000 రూపీస్ వైటమిన్ సీరం నా ఫేస్ కి ట్రై చేస్తాను. అంటే నా దగ్గర ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి, ఎక్సలెంట్ మాలిక్యూల్స్, బట్ నాకు విటమిన్ సి పడదు. డ్రై ఫేస్, కొంచెం డ్రై ఉన్న ఫేసెస్కి వైటమిన్ సి పడదు, ఈ విషయం మర్చిపోద్దు. అయితే వైటమిన్ సి మార్నింగ్ కూడా పెట్టొచ్చు అంటారు. స్టెబిలిటీ ఆఫ్ వైటమిన్ సి చాలా మ్యాటర్స్. 500 రూపీస్ వైటమిన్ సి సీరమ్స్ కూడా ఉన్నాయి. నేనైతే మార్నింగ్ అండి ఎప్పుడైనా ప్రొటెక్ట్ యువర్ స్కిన్, మాయిశ్చర్, సన్ స్క్రీన్, అంతే. ఓకే, ఏ సీరమ్స్ అయినా నైట్కే పెట్టుకోండి. మాక్సిమం హైల్యూరిక్ యాసిడ్ సీరం అయినా మార్నింగ్ పెట్టొచ్చేమో, కానీ వైటమిన్ సి సీరమ్స్ యాక్ని ఎక్కువ ఉన్నా, ఓకే, స్కిన్ డ్రైగా ఉన్నా పూర్తిగా అవాయిడ్ చేయడం బెటర్ ఆప్షన్. యాక్నిక్ కూడా విటమిన్ సి పనిచేయదు. ఓకేనా అండి? అండ్ ఇంకొకటి చెప్తున్నా, మీరు ₹1,00,000 వైటమిన్ సి ప్రోడక్ట్ పెట్టండి, ఒక్క మచ్చ కూడా తగ్గదు. ఒక పిగ్మెంటేషన్ మచ్చ కూడా వైటమిన్ సితో తగ్గదండి. అనుకుంటాం, అసలు సీరమ్స్ తో పిగ్మెంటేషన్స్ తగ్గవు, క్రీమ్స్ తో తగ్గుతాయి. ఓకే, స్పాట్ తగ్గవు. వైటమిన్ సి వల్ల ఒక గ్లో, ఒక టోన్ ఫీలింగ్ వస్తుంది, స్కిన్ స్మూత్ గా అనిపిస్తుంది తప్ప ఒక మచ్చ కూడా తగ్గదు వైటమిన్ సి సీరం వల్ల. సో ఈ విషయం. అండ్ డాక్టర్స్ దగ్గర వైటమిన్ సి తో 10 ఇంగ్రీడియంట్స్ కలిపి ఉన్న సీరమ్స్ వచ్చేసాయి. సింగిల్ ఇంగ్రీడియంట్స్ అసలు ఇప్పుడు నేను వాడట్లే, ఎప్పుడు వాడట్లే. కాంబినేషన్స్ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. ఇప్పుడు నేను వైటమిన్ సి తో డ్రైనెస్ ఉన్న వాళ్ళకి పని చేయట్లే అన్నా కదా, హైల్యూరిక్ యాసిడ్ సీరం కాంబినేషన్ తో వచ్చినప్పుడు, దాంతో ఇంకా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినప్పుడు వైటమిన్ సి ఇస్ వర్కింగ్ ఫర్ మీ ఆల్సో. గ్రేట్. ఓకే, సో అలా నీ స్కిన్ టైప్, ఇప్పుడు నాకు చాలా సూపర్గా ఉన్న సీరం మీకు సరిపోకపోవచ్చు, మీకు సరిపోతుందా లేదా నేను అసెస్ చేసి పెడతాను. ఓకేనా? ఫ్రెండ్ చెప్పిందని, వాళ్ళు చెప్పారని ఏదో ర్యాండమ్గా వాడటం ఆపేస్తే చాలా మంచిది. ఇది గోల్డెన్ అడ్వైస్ మా సుమన్ టీవీ వ్యూవర్స్. డబ్బులు కూడా మిగులుతాయండి, ఈ విషయం మర్చిపోద్దు. అసలు డాక్టర్ మొనేత మీతో మాట్లాడితే ఏదో ఫ్రెండ్తో ఏదో కాన్వర్జేషన్ అలాగా సరదాగా మాట్లాడుకున్నట్టు, బట్ చాలా సీరియస్ విషయాలు, కుండ బద్దలు కొట్టి కఠోరమైన వాస్తవాలు చెప్పారు ఇవాళ. మనం చేసే తప్పుల గురించి మిమ్మల్ని ఎప్పటికప్పుడు సంప్రదించి 100% ఎవ్రీ టైం ఏ సీజన్కి తగ్గ టిప్స్, ఎవరు ఎలా ట్రీట్ చేయాలో కూడా మేము తప్పకుండా మా సుమన్ టీవీ వ్యూవర్స్కి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అందించాలని ఈ ప్రక్రియ స్టార్ట్ చేసాం. మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అండ్ విల్ మీట్ యు అగైన్ డాక్టర్ మొనేత. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీ వ్యూవర్స్ చూసారు కదా, చర్మ సౌందర్యం అది ఫస్ట్ మంచి మనసుతో వస్తుంది, సంతోషకరమైన మన మైండ్తో వస్తుంది, వాటితో పాటు చక్కటి డాక్టర్ని సంప్రదిస్తే వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.